నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే చూద్దాము. ఈ యొక్క అంటే షేఖమూరు రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ గాని, అలాగే నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ గాని, అలాగే పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన ఈ మూడిటి రిజర్వాయర్‌కి సంబంధించి అసలు వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన అమరావతి క్యాపిటల్ ఏరియాలో మొత్తం 3 రిజర్వాయర్‌లయితే నిర్మించడం జరుగుతుంది. మొదటిది శేఖమూరు రిజర్వాయర్ అండి. తర్వాత నీరుకొండ రిజర్వాయర్ అనమాట. తర్వాత పెనుమాక రిజర్వాయరు. మొత్తం ఈ యొక్క 3 రిజర్వాయర్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మీరు ఏదైతే రిజర్వాయర్ చూస్తున్నారో ఇది శేఖమూరు రిజర్వాయర్ అండి. దాదాపుగా 50 ఎకరాల్లో ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించి మట్టి తవ్వకాలు ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాబిన్ మెస్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయిందండి. రిమైనింగ్ ఒక 30% మాత్రమే ఉంది. మట్టి తవ్వకాలంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత గ్యాబిన్ మెస్‌లతో వాటిని కంకర చిప్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకొని సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్‌తోనే క్లోజ్ చేసుకుంటూ వస్తారనమాట. చుట్టూ కూడా ఏదైతే ఒక 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మిస్తున్నారో చుట్టూ కూడా మనకు గ్యాబిన్ మెస్‌తో అయితే అరేంజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్యాబిన్ మెస్‌లకు సంబంధించిన వర్క్స్ దాదాపుగా 70% అయితే కంప్లీట్ అయింది. ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించి మట్టి తవ్వకాలు జరగాలో ఆల్మోస్ట్ ఆల్ మట్టి తవ్వకాలు అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కొండవీటి వాగుకు సంబంధించిన కనెక్టివిటీ వర్క్స్ ఉన్నాయో అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చూడొచ్చు ఎలా ఉందో. ఈ యొక్క రిజర్వాయర్ అనేది కూడా మనకు ఫ్యూచర్‌లో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందండి. ఒక టూరిజం పరంగా గాని ఇవన్నీ కూడా మన అమరావతి క్యాపిటల్‌కి ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈ యొక్క శేఖమూరు రిజర్వాయర్‌కి సంబంధించి దాదాపుగా 0.3 టీఎంసీలు వాటర్ నిల్వ ఉండేలాగైతే ఈ యొక్క రిజర్వాయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు. అలాగే దీని పక్కనే మనకు పబ్లిక్ పార్క్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటు సైడ్ అంతా కూడా మనం గ్రీనరీ చూస్తున్నారు గదా! అదంతా కూడా పబ్లిక్ పార్క్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ప్రస్తుతం దాదాపుగా 20-30 అడుగుల లోతులో ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన మట్టి తవ్వకాలంతా కూడా కంప్లీట్ అయిపోయి, గ్యాబిన్ మెస్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చుట్టూ కూడా మనకు కంకర చిప్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసుకొని, మొదటగా మనకు గ్యాబిన్ మెస్‌లు సైడ్ అంతా కూడా వేసుకొని, వాటిల్లో కంకర చిప్స్ పెద్ద పెద్ద కంకర చిప్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత గ్యాబిన్ మెస్‌తో క్లోజ్ చేస్తారు. అలాగే రిజర్వాయర్ కంప్లీట్ అయిన తర్వాత చుట్టూ కూడా పైనంతా కూడా మనకు ఫుల్లు గ్రీనరీగా అయితే ఉండబోతుందనమాట. మన అమరావతి క్యాపిటల్‌లో డిజైన్‌లో చూసుకున్నట్లయితే 30% బ్లూ అండ్ గ్రీన్ లాగా అయితే ఉంటుంది కదా! సో, దానికి తగ్గట్టేనే ఈ యొక్క రిజర్వాయర్ గాని, కెనాల్స్ గాని నిర్మించడం జరుగుతుంది. ఇవి గనుక కంప్లీట్ అయితే ఫ్యూచర్‌లో మనకేంటంటే టూరిజం పరంగా కూడా చాలా అభివృద్ధి అయితే చెందుతుందండి. సో, సైడ్ మీరు కాలువ చూస్తున్నారు కదా! అదేంటంటే కొండవీటి వాగనమాట. ఆ కొండవీటి వాగు ఈ యొక్క శేఖమూరు రిజర్వాయర్ నుంచి అయితే ప్రవహించడం జరుగుతుంది. సో, 2 వైపులా కూడా మనకు ఈ యొక్క షేక్‌మూర్ రిజర్వాయర్‌నయితే కనెక్ట్ అయితే చేస్తారనమాట. ఆ కాండ్యూయిట్ వర్క్‌కైతే. మట్టి తవ్వకాలైతే ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్‌కైతే. మనకి ఈ యొక్క రిజర్వాయర్‌లన్నీ కూడా ఫ్యూచర్‌లో వర్షపు నీటి నిల్వ కోసం, అలాగే వరద నియంత్రణ కోసం అయితే యూజ్ అవుతుందనమాట. సో, ఏమన్నా వాటర్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇక్కడి నుంచి మనకు వాటర్ సప్లై అయితే అవుతుందండి. తాగునీటి కోసం అయినా కూడా. చూడొచ్చండి. ప్రస్తుతం మట్టి తవ్వకాలంతా కూడా కంప్లీట్ అయ్యి ఈ రేంజ్‌లో అయితే ఉంది. ఈ యొక్క శేఖమూరు రిజర్వాయర్ అయితే. దీని ఫ్రంట్ సైడే మనకు ఎన్9 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో, ఇదన్నీ కూడా కంప్లీట్ అయితే చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్న రిజర్వాయర్ వచ్చేసి అతి పెద్ద రిజర్వాయర్ అండి. నీరుకొండ రిజర్వాయరు. దాదాపుగా 450 ఎకరాల్లో అయితే ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు ఎలా జరుగుతున్నాయో. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది గదా! అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట. దాదాపు కొన్ని పదుల సంఖ్యలో లారీలైతే బిట్లు బిట్లుగా వర్క్ చేసుకొని మట్టి తవ్వకాలైతే జరిపించుకుంటూ రావడం జరుగుతుంది. ఇదివరకు వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటు సైడ్ అంతా కూడా స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుంటూ బిట్లు బిట్లుగా మట్టి తవ్వకాలైతే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎక్కడైతే ఒక లెవెల్ వరకు మట్టి తవ్వకాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందో సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్‌తో అరేంజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. సైడ్ అంతా కూడా ఈ యొక్క కంకర చిప్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారు చూడండి. ఆ యొక్క కంకర చిప్స్ అన్నీ కూడా సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్‌లేసి అందులో ఫిల్ చేసుకొని, గ్యాబిన్ మెస్‌తో అయితే క్లోజ్ చేసుకుంటూ వస్తారు. ప్రతి రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా సేమ్ ఒకే లెక్క అయితే జరగడం జరుగుతుందండి. బట్ ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్ మాత్రం అతి పెద్ద రిజర్వాయర్ అనమాట. దాదాపుగా 450 ఎకరాల్లో అయితే ఈ యొక్క రిజర్వాయర్ అయితే ఉండబోతుంది. అలాగే ఈ యొక్క రిజర్వాయర్‌లో దాదాపుగా 0.4 టీఎంసీలు వాటర్ నిల్వ ఉండేలాగైతే నిర్మిస్తున్నారండి. సో, ఇది మనకు ఫ్యూచర్‌లో వరద నియంత్రణ కోసం, తాగునీటి నిల్వ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వాటర్‌నైతే.
సో, చాలా బాగా జరిపించుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే. ఎందుకంటే దాదాపుగా 450 ఎకరాల్లో గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అంటే చాలా మార్పనమాట. అప్పుడేంటంటే ఇటు సైడ్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మట్టి తవ్వకాలైతే. వితిన్ 20 డేస్‌లోనే ఒక లెవెల్‌లో తవ్వేసి సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్‌లయితే అరేంజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంకొక 1 మంత్‌లో అయితే ఒక రూపమైతే వస్తుందనమాట. ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించయితే. చూడండి అక్కడక్కడ బిట్లు బిట్లుగా కొన్ని పదుల సంఖ్యలో జేసీబీలు గానీ, లారీలు గానీ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ లారీలన్నీ కూడా ఒక్కొక్క జేసీబీ దగ్గర 3-4 లారీలయితే ఉంది. మట్టి తవ్వకాలేందంటే ఒక లారీ ఫిల్ చేసిన తర్వాత మరో లారీ వెంట వెంటనే ఉంటుందనమాట. వర్క్ అనేది డిలే కాకుండా సో, ఈ విధంగా అయితే ఏర్పాటు చేసున్నారు. చూడండి. మొత్తం 3 రిజర్వాయర్‌లండి. నీరుకొండ రిజర్వాయర్ ఇది పెద్ద రిజర్వాయర్ అనమాట. 450 ఎకరాల్లో ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్. షేగమూరు రిజర్వాయర్ ఏంటంటే 50 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. సో, అలాగే నీరుకొండ రిజర్వాయర్ అది కూడా దాదాపుగా 190 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుంది. దీంతో పాటు మనకు గ్రావిటీ కెనాల్ అని, అలాగే కొండవీటి వాగని, అలాగే పాలవాగని వీటికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగానే జరిపించుకుంటూ రావడం జరుగుతుంది. చూడొచ్చు ఏ విధంగా జరుగుతున్నాయో. ఫ్రంట్ సైడ్ కొన్ని పదుల సంఖ్యలో రాలేరు. అలాగే మిడిల్‌లో చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. అంతా కూడా ఈ యొక్క 450 ఎకరాల్లో కూడా ఈ యొక్క జేసీబీ మట్టి తవ్వకాలైతే శరవేగంగా అయితే జరిపించుకుంటూ వస్తున్నారు. ఎక్కడైతే మట్టి తవ్వకాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందో చుట్టూ కూడా మనకు గ్యాబిన్ మెస్‌తో అరేంజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న రిజర్వాయర్ వచ్చేసి పెనుమాక రిజర్వాయర్ అండి. దాదాపుగా 190 ఎకరాల్లో ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్‌మోస్ట్ ఆల్ చాలా మటుకు మొత్తం కూడా తవ్వకాలైతే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. ఇటు సైడ్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే కంకర చిప్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారు చూడండి. ఇటు సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్‌లు అరేంజ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. కొంతవరకే మట్టి తవ్వకాలైతే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. దాదాపుగా 190 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుంది. సో, ఇందులో దాదాపుగా 0.1 టీఎంసీలు వాటర్ నిల్వ ఉండేలాగైతే ఈ యొక్క రిజర్వాయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ ప్రదేశంలోనే మనకు ఎగ్జాక్ట్‌గా పాలవాగు, అలాగే కొండవీటి వాగు 2 కూడా కలిసే ప్రదేశం అయితే అవుతుంది దీని ఫ్రంట్ సైడే. సో, ఈ యొక్క రిజర్వాయర్ ఏంటంటే ఫ్యూచర్‌లో వరద నియంత్రణ కోసం, అలాగే వర్షపు నీటి నిలువ కోసం అయితే ఈ యొక్క రిజర్వాయర్‌ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్‌లో ఈ యొక్క రిజర్వాయర్‌లో బోటింగ్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుందండి. టూరిజం పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ యొక్క రిజర్వాయర్‌లన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత. మీరు అమరావతి డిజైన్ చూసుకున్నట్లయితే, మ్యాప్ చూసుకున్నట్లయితే అందులో దాదాపుగా 30% బ్లూ అండ్ గ్రీన్ అయితే ఉంటుంది. సేమ్ అదే తరహాలోనే ఈ యొక్క రిజర్వాయర్‌లు గాని, వాగులు గాని ఇవన్నీ కూడా నిర్మించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 3 రిజర్వాయర్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే ఎక్కడ డిలే కాకుండా డే బై డే చాలా వరకు చేంజ్ అవుతూ రావడం జరుగుతుందండి. ఇటు సైడ్ అంతా కూడా వాటర్ ఉంది కదా! ఇటంతా కూడా మట్టి తవ్వకాలు ఆల్‌మోస్ట్ ఆల్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కొంతవరకే ఇక బ్యాలెన్స్ అయితే ఉంది. ఎక్కడైతే కంప్లీట్ అయిపోయిందో అటు సైడ్ అంతా కూడా ఫుల్ గ్యాబిన్ మెస్‌తో కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చండి ఎలా ఉందో. సో, ఇదంతా కూడా ఫ్యూచర్ కంప్లీట్ అయిన తర్వాత చుట్టూ గ్రీనరీ, మిడిల్‌లో వాటర్ ఎలా ఉంటదో ఒకసారి అయితే ఊహించుకోవచ్చు. సో, చాలా ఆహ్లాదకరంగా అయితే ఫ్యూచర్‌లో అయితే ఈ యొక్క రిజర్వాయర్‌లన్నీ కూడా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే ఉండబోతుందండి. మంచి టూరిజం స్పాట్ అయితే అవుతుందనమాట ఈ యొక్క రిజర్వాయర్‌లన్నీ కూడా. ఏదో కట్టేసామా, వదిలేసామా అన్నదట్టట్టు కాకుండా చుట్టూ కూడా ఒక టూరిజం పరంగా కూడా బాగా డెవలప్‌మెంట్ చేస్తున్నారనమాట. చుట్టూ కూడా గ్రీనరీ, బోటింగ్ ఇవన్నీ కూడా ఉండబోతుంది. ఇటు సైడ్ అంతా కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్ అయిపోయి గ్యాబిన్ మెస్‌లు అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నారు. ఇక్కడ నేను చూడొచ్చండి ఏ విధంగా వర్క్స్ జరిగున్నాయో. ఇవన్నీ కూడా దాదాపుగా మట్టి తవ్వకాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది పాలవాగనమాట. ఇటు సైడ్ నుంచి కొండవీటి వాగైతే రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ ప్లేస్‌లోనే పాలవాగు, అలాగే కొండవీటి వాగు 2 కూడా కలుస్తుందనమాట. మీరు చూడొచ్చు. ఇలా కలిసి మనకు ఈ యొక్క పెనుమక రిజర్వాయర్ మీదుగా కృష్ణానది దగ్గరైతే కలుస్తుందనమాట. అక్కడ కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంది గదా! అక్కడైతే కలవడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒకసారి ఈ యొక్క రిజర్వాయర్‌లన్నీ కూడా కంప్లీట్ అయితే ఇంకా ఏ లెవెల్‌లో ఉంటదో ఊహించుకోవచ్చండి.